హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కనమరుగవుతున్న బాల్యం. మా నాన్న తరం కష్టపడింది, మా తరం ఆస్వాదించింది. కానీ ఈ తరం కేవలం పరుగులు పెడుతుంది. ఒకప్పుడు మా బాల్యం ఆ మట్టి వాసనలో ఉండేది. సాయంత్రం అయితే చాలు వీధి అరుగుల మీద కూర్చొని ఆడుకునే ఆటల్లో ఉండేది. వాన వస్తే మాకు సంబరం. కాగితం పడవలు, బురదలో గంతులు, అమ్మ తిడుతున్నా లెక్క చేయని ఆనందం. కానీ ఇప్పుడు వాన వస్తే పిల్లలు కిటికీలోంచి చూడటమే తప్ప ఆ వాన చినుకు వాళ్ళని తాకట్లేదు. ప్రకృతిని స్క్రీన్ల వెనక చూస్తున్నారు తప్ప అనుభవించలేకపోతున్నారు. అప్పట్లో ఆకలి వేస్తే అమ్మమ్మ చేతి గోరుముద్దలు ఉండేవి. 10 మంది కలిసి ఒకే చోట కూర్చొని ఒకే కంచంలో తినేవాళ్ళం. పచ్చడి మెతుకులే కానీ అమృతంలా ఉండేవి. అక్కడ ప్రేమే రుచిగా మారేది. కానీ ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేస్తున్నారు. వీటితోనే కడుపు నిండిపోతుంది, కానీ ఆ మనసు నిండట్లేదు. కరెంటు పోతే మాకు పండగ. డాబా మీద వెన్నెల వెలుగులో అమ్మమ్మ చెప్పే కథలు వింటూ ఎప్పుడు నిద్రపోతామో మాకే తెలిసేది కాదు. ఆ చల్లగాలి ముందు ఏ ఏసీ, ఏ కూలరు పనికొస్తుంది చెప్పండి. ఇప్పుడు కరెంటు పోతే విసుగు, ఇన్వర్టర్ల శబ్దం, ఆకాశం వైపు చూసే తీరిక ఎవరికీ లేదు. అప్పట్లో ఒక ఉత్తరం వస్తే అది చదివి వినిపించడానికి ఊరంతా పోగయ్యేది. అందులో ఉన్నది కేవలం సమాచారం కాదు, ఒక ఎమోషన్. ఇప్పుడు వాట్సాప్లో క్షణంలో మెసేజ్ వస్తుంది, కానీ అందులో ప్రాణం ఉండడం లేదు. దూరం తగ్గింది, కానీ మనసుల మధ్య దూరం పెరిగింది. మాస్టర్ కొడితే ఇంట్లో చెప్పడానికి భయపడేవాళ్ళం. ఎందుకంటే చెప్తే నాన్న ఇంకొక 2 దెబ్బలు తగిలిస్తాడని. ఆ భయమే మమ్మల్ని ప్రయోజకుల్ని చేసింది. ఇప్పుడు టీచర్ పిల్లల్ని ఒక మాట అంటే చాలు తల్లిదండ్రులు స్కూల్ మీద పడుతున్నారు. గురువు అంటే భయం పోయింది, భక్తి పోయింది. దెబ్బ తగిలితే అమ్మో అని అరిచేవాళ్ళం. మర్నాడు మళ్ళీ అదే ఆట. ఆ దెబ్బలే మాకు ధైర్యాన్ని నేర్పాయి. ఇప్పుడు వీడియో గేమ్స్లో 100 సార్లు చచ్చిపోతున్నా వాళ్ళకి నొప్పి తెలియట్లేదు. అందుకే చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక ఈ తరం కుప్పకూలిపోతుంది. టెక్నాలజీ మన చేతికి ప్రపంచాన్ని తెచ్చింది నిజమే, కానీ పక్కన ఉన్న మనిషిని దూరం చేసింది. మనం సంపాదించింది ఆస్తులు కావచ్చు, కానీ కోల్పోతుంది బంధాలు, జ్ఞాపకాలు, మానవత్వం. ఇంకా సమయం మించిపోలేదు. కనీసం సెలవులకైనా మీ పిల్లల్ని ఊరికి తీసుకెళ్ళండి. ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడండి. మట్టిని తాకనివ్వండి, మనుషులతో కలవనివ్వండి. ఎందుకంటే బాల్యం ఒక్కసారే వస్తుంది, అది మిస్ అయితే మళ్ళీ రాదు. బాల్యం ఒక్కసారే వస్తుంది. మన పిల్లలు ఇవన్నీ కోల్పోతున్నారు. మనం చిన్నప్పుడు అనుభవించినవన్నీ మన పిల్లలు అనుభవించలేకపోతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.